ఈ పరీక్షలు అంటే చాలు గుడికొచ్చేస్తారు. రౌండ్లు అన్నీ ఫ్రెండ్స్ అందరూ తెగ తిరుగుతాం గుళ్ళు చుట్టూ. శివాలయం, రామాలయమే ఉంది మా ఊళ్ళో. ఆ 2 గుళ్ళకి తప్పకుండా వెళ్తాం. వెళ్ళేసి దండాలు, దశకులు పెట్టుకుని అప్పుడు ఎగ్జామ్ రాయటానికెళ్తాం. 35 మార్క్స్ దాటితే పాస్ అవ్వడం. 50 దాటితే సెకండ్ క్లాస్. 60 దాటిపోతే ఫస్ట్ క్లాస్. ఎవరు తల్లిదండ్రులు కూడా అమ్మా పిల్లల్ని చదవండి, చదవండి అని టెన్షన్ పెట్టబాకండి. వాళ్ళ దగ్గర వర్త్ ఎంత ఉందో అంత చదువుతారు. అప్పుడు ఇలా రాయటాలు, సెప్టెంబర్‌లో రాయటాలు, అక్టోబర్‌లో రాయటాలు ఇలా లేవు నేను చదువుకున్న టైంలో. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడే అని పాడానో వచ్చేసేస్తారు ఇంటోళ్ళు. ఏం పాటలయ్యి అని. ఆ పాట కూడా పాడకూడదు. అలా ఉన్న మీనింగ్ ఉన్న పాటలు పాడకూడదు. చిన్నప్పుడు చాలా సిస్టమాటిక్‌గా ఉండేవి జీవితాలు. చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తున్నా. రోజు కొంత చెప్తున్నాను. 10 నిమిషాలు, 12 నిమిషాలు అలా చెప్తున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలంటే ఎప్పుడు ఏది గుర్తొస్తే అది చెప్తున్నాను మీకు. స్కూల్లో అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి కదమ్మా. మామూలు రోజుల్లో కామ్‌గా ఉంటాం. 10 డేస్ వరకు ఉంటాయి. ఒక రోజు ఇడిసి రోజు అట్లా ఉంటాయి కదా. పొద్దున్నే ముందు గుడికి వెళ్ళిపోతాం. ఒక పుస్తకం, ఒక పెన్ను ఉంటుంది చేతిలో. లేకపోతే ఒక ప్యాడో, ఒక పెన్ను ఉంటుంది. పుస్తకాలతో కూడా పని లేదు. అక్కడే చదవడానికి టైం ఉండదు కదా. కొంతమంది పట్టుకొస్తారు బుక్స్ కూడా అక్కడ ఏదో చదివేద్దామని. గుడిలోకి వెళ్ళిపోయి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవుడు దండం పెట్టుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. తతిమా రోజుల్లో రారు. పండగల టైంలో, సంక్రాంతి నెలలో అట్టా వస్తారు. ఈ పరీక్షలు అంటే చాలు గుడికొచ్చేస్తారు. రౌండ్లు అన్నీ ఫ్రెండ్స్ అందరూ తెగ తిరుగుతాం గుళ్ళు చుట్టూ. శివాలయం, రామాలయమే ఉంది మా ఊళ్ళో. ఆ 2 గుళ్ళకి తప్పకుండా వెళ్తాం. వెళ్ళేసి దండాలు, దశకులు పెట్టుకుని అప్పుడు ఎగ్జామ్ రాయటానికి వెళ్తాం. ఎగ్జామ్ రాసి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ దండాలే. మార్కులు బాగా రావాలి తండ్రి, పాస్ అవ్వాలి తండ్రి, ఇదే. ఇక మార్కుల లిస్ట్ వస్తుంది. సమ్మర్లో వదులుతారు కదా. మేలోనే తెలిసిపోయాయి. మే 15th అంతా తెలిసిపోయాయి. అప్పుడు బోర్డు మీద రాస్తారు. వెళ్తామే కానీ దడ ఆ నెంబర్ కనిపిస్తుందా, కనిపించదా, కనిపిస్తుందా, కనిపించదా. పాస్ అయిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా దాని మీద. కనిపిస్తుందా, కనిపిస్తుందా, ఒకటే భయం. గుండి పట్టుకొని ఎతుకుతాం అయ్యి. ఎవరైనా అంతే, చాలా రేర్. ఒక 10 మంది ధైర్యంగా చూస్తారేమో నేను బాగా రాసేసాను, నాకు 80లు 90లు వచ్చేస్తాయి అని ధైర్యంగా ఉన్నవాళ్ళు వేరే ఉంటారు. కొంతమంది ఉంటారు అమ్మా పాస్ అయితే చాలు అనుకోవాలి. కొంతమంది ఉంటారు 50% దాటితే చాలు సెకండ్ క్లాస్. అప్పట్లో మరి 50% దాటితే సెకండ్ క్లాస్. 35 మార్క్స్ దాటితే పాస్ అవ్వడం. 50 దాటితే సెకండ్ క్లాస్. 60 దాటిపోతే ఫస్ట్ క్లాస్. 60 దాటితే ఉంటుంది మా సోకి ఇంత అంత కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్తారు. అదేదో పెద్ద డిగ్రీలు ఫినిష్ చేసుకొచ్చినట్టు. అలాంటప్పుడు 99 వచ్చిన వాళ్ళు, 95 వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? అది మనకు అనవసరం. మనకు 60 దాటితే మన ఫస్ట్ క్లాస్. అలా ఉండేది. ఆ రోజులు వేరు. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క పిల్లలు మాతో పాటు వచ్చేవారు కాదు ఎగ్జామ్ చూసుకోవడానికి. నా నెంబర్ చూసిరావా కనుక, నా నెంబర్ చూసిరావా కొంచెం అక్కడ. నాకు తెలియపోయినా కూడా నెంబర్ రాసి ఇస్తారు చీటి మీద. నాకు గుర్తుండదు అంటే చూసిరావా అంటారు. ఒక్కొక్కరు పాస్ అవుతారు. నవ్వుతో చెప్తా వెళ్ళి లేదే దాని మీద అని చెప్తా ఒకళ్ళు తప్పితే. అలా వాళ్ళు బాగా ఫీల్ అయిపోతారు, ఏడ్చేస్తారు. ఇప్పుడు ఉన్నారమ్మా అలాంటి వాళ్ళు. మార్కులు తక్కువ వచ్చినాయని ఈ మధ్య యూట్యూబ్లో అట్లు ఇట్లా చూస్తున్నాం. పాస్ అవ్వలేదని మార్కులు తక్కువ వచ్చినాయని చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. అది దారుణం. అసలు అట్లా చేయకూడదమ్మా. ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం పాస్ అవుతాం. ఏమైంది? ఈ సంవత్సరం మార్కులు సరిగా రాలేదు, వచ్చే సంవత్సరం నీ మనసుకే తెలుస్తుంది బాగా చదవాలి ఈసారి అని. ఎవరు ఏమన్నా తల్లిదండ్రులు పెద్దగా అనరమ్మా. 90% అనరు. బిడ్డ ఎలాగోలా చదవని ముందు అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక 10% చదువు మీదే చేస్తున్న వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు కూడా. బాగా రావాలి అదే పట్టు కూర్చుంటారు. అంత అక్కర్లేదు. పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. చదవని ఎంత చదివితే అంత. పొద్దుకోసి పాలు తాగుతామా అనేది మా అమ్మ. పొద్దుకోసి పాలు తాగుతామా ఏంటి? ఇచ్చిన పాలు తాగుతాం. ఇంకెక్కువ ఇస్తాను పొద్దుకోసేస్తాం కొయ్యం కదా. అలా అనమాట. ఎవరు తల్లిదండ్రులు కూడా అమ్మ పిల్లల్ని చదవండి అని టెన్షన్ పెట్టబాకండి. వాళ్ళ దగ్గర వర్త్ ఎంత ఉందో అంత చదువుతారు. వాళ్ళకు ఉంది, వీళ్ళు చదవట్లే అంటే ఉంటే చదువుతారు. పోనీ ఈ సంవత్సరం చదివితే వచ్చే సంవత్సరం చదువుతారు. లేకపోతే వాళ్ళ రాతలో వాళ్ళ తలరాతను ఏమి రాసి ఉంటే ఆ జాబే చేస్తారు. ఏమైంది? అంతేగాని బాగా టెన్షన్ బట్టి మీరు టెన్షన్ పడిపోయి పిల్లల్ని టెన్షన్ పెట్టి అవి చాలా ప్రాబ్లమ్స్. అలా చేయకండి దయచేసి. చదువు విషయంలో బాగా రుద్దకండి, వాళ్ళే చదువుతారు. ఇప్పుడు పిల్లలకి భవిష్యత్తుని చదివేస్తున్నారు. మనం ఈ జాబ్ చేయాలి, ఇంత సంపాదించాలి, సంవత్సరానికి ₹1,00,00,000 వచ్చే జాబ్ రావాలి మనకి అని ఎంతమంది ఉన్నారో తెలుసా పిల్లలు. ఎక్కడన్నా ఆ టైంకి వాళ్ళు మైండ్ పనిచేయక రాయలేకపోతే దాన్ని మనమేం చేయలేం. జ్ఞానంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. ప్రతి ఇండస్ట్రీలో చదువు ఏంటి, సినిమా ఏంటి, ఇంకోటి ఏంటి అన్నిటిలో లక్ అనేది ఒకటి తోడు ఉండాలి. అది ఉంటే వీళ్ళకున్న జ్ఞానానికి, వీళ్ళకున్న టాలెంట్కి కొంచెం లక్ కూడా చేరితే సూపర్. ఆ లక్ రావాలని మనం పెద్దవాళ్ళుగా మనం భగవంతుని కోరుకోవాలి. పిల్లల కోసం మనం పూజలు చేయాలి, అనుక్షణం ప్రార్థించాలి దేవుణ్ణి.
నా బిడ్డల పైకి రావాలని. ఇప్పుడు మీరందరికీ పిల్లల్ని చదివించుకునే తల్లిదండ్రులందరికీ వేరే పని లేదు. జాబులు, సంపాదనలు అది ప్రొఫెషన్, అది మామూలే. ఎక్స్ట్రా టైం తీసుకునేది పిల్లల కోసమే. పిల్లలు బాగా చదవాలి, పిల్లలు బాగా పైకి రావాలి, అది మేము చూడాలి. ఇదే కోరుకోండి దేవుణ్ణి. బోర్డు మీద రాస్తారు కదా, హై స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం అందరూ. ఈ బోర్డు స్కూల్లో చదివినప్పుడు పాస్ అయ్యారు, చదివేస్తారు, ఈ క్లాస్లో నుంచి ఈ క్లాస్లోకి వచ్చారు మీరని చెప్తారు. వాళ్ళు బోర్డు మీద రాస్తారు. అక్కడ బయట కిటకిటలాడుతూ వెళ్ళేవాళ్ళం జనం అందరూ ఆ బోర్డు చూసుకోవటానికి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తప్పిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఏడుస్తుండేవాళ్ళు. మా ఫ్రెండ్స్లో ఎవరన్నా తప్పినా కూడా ఏడవబాకండి అనేవాళ్ళం. ఏమో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చదువు బాగానే ఉంటుంది. అప్పుడు ఇలా రాయటాలు, సెప్టెంబర్లో రాయటాలు, అక్టోబర్లో రాయటాలు ఇలా లేవు. నేను చదువుకున్న టైంలో మళ్ళీ సంవత్సరం చదవాల్సిందే, చదివి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, 7th నుంచి వచ్చిన వాళ్ళు 8thలోకి వస్తారు కదా, 8thలోనే నేను 2వ సంవత్సరం కూడా ఉంటున్నానే అని ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళు. పోతే చిన్నప్పుడు ఇప్పుడు కూడా నన్ను పాటలు పాడమని చాలామంది అడుగుతున్నారు. చిన్నప్పుడు పాటల పుస్తకాలు తెచ్చేవాడు కదా మనయ్య, ఆ పాటలు పాడడానికి కూడా సిస్టమ్లు. ఇప్పుడు ఎక్కడ ఊరికే గుమ్మాల్లో నుంచి, ఇక్కడేముంటుంది పల్లెటూరు అంటే వాళ్ళ గుమ్మాల్లో కూర్చొని పాడుకోవటమే కదా. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడే అని పాడానో వచ్చేసేస్తారు ఇంటోళ్ళు, ఏం పాటలు అయ్యి అని. ఆ పాట కూడా పాడకూడదు, అలా ఉన్న మీనింగ్ ఉన్న పాటలు పాడకూడదు, మంచి మంచి పాటలు పాడాలి. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, ఇలాంటి పాడితే హ్యాపీ వాళ్ళకి. అది ఇట్లాంటి పాటలు పాడుకో అంటారు. బుక్ తెచ్చింది వాళ్ళే, సినిమా పాటలు అన్నీ ఒకటే కదా, అలాంటి పిచ్చ పాటలు పాడకూడదు. భానుమతి గారి పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆవిడ పెక్యులర్ వాయిస్ ఆవిడది. అలాంటి పాటలు కూడా నేను పాడేదాన్ని బాగా. పాడితే ఆవిడ పాట ఒకటి ఉంది, ఏం పాట, మా పాటకు కూడా తిట్టేవాళ్ళు వచ్చి, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది తొలి రేయి, ఎన్నో బంధాలుంటాయి కానీ ఇది శాశ్వతమోయి అనేదాన్ని అనుకో. ఈ రాత్రుల పాటలు పాడకూడదు, మళ్ళీ సినిమా చూసి వచ్చాం అలా పాడతాం. ఎవరో పక్కన నిలబడితే ఏదో ఉన్నాయి పాటలు, గుర్తురాట్లా, గుర్తొచ్చినప్పుడు మీకు అన్ని పాట చూపిస్తా. ఇట్లాంటి పాటలు పాడామనుకో మళ్ళీ అవి కూడా పాడకూడదు. భానుమతి గారు మంచి గాయని, బాగా పాడతారు, అయినా కూడా ఇలా మీనింగ్ ఉండే పాటలు పాడకూడదు. చిన్నప్పుడు చాలా సిస్టమేటిక్గా ఉండే జీవితాలు, కాకపోతే వాళ్ళ ప్రేమల ముందు ఇవన్నీ బలాదూరు. వాళ్ళు ప్రేమించే విధానం, తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇప్పటికీ ఉంటారు అలాంటి వాళ్ళే. కానీ ఆ రోజుల్లో ఇన్ని తెలివితేటలు, ఇంత నాలెడ్జి, ఇంత సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా. అందుకోసం వాళ్ళ ప్రేమలే, వాళ్ళు పెట్టేదే, వాళ్ళు ప్రేమలే, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే ఎక్కడికి వెళ్ళినా చూసే విధానం అయ్యే కడుపు నిండిపోతూ ఉండేవి. వీటన్నిటి ముందు మన వాళ్ళ పాటలు పట్టుకుని తిట్టినా కూడా అవి పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, మామూలుగా ఇంట్లో పట్టుకునేదాన్ని. మళ్ళీ గుమ్మంలో లేకుండా పక్కింటి వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణులు అల్లుళ్ళు వాళ్ళు వస్తారు కదా. మా పక్కింటి బ్రాహ్మణులు కరణం గారు చెప్పా కదా, ఆయనకి 7 కూతుళ్ళు 1 కొడుకు. మా అమ్మకి 7 కొడుకులు 1 కూతుర్ని, కాకపోతే కొడుకు ముందు పుట్టేశాడు వాళ్ళకి. మా ఇంట్లో నేను లాస్ట్ పుట్టా. అదనమాట. వాళ్ళ అల్లుళ్ళు వచ్చి ఏదో పాట పాడుతూ ఉండేదాన్ని కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము తెలిసి ఏదో పాటలు ఉండే. ఆ పాట పేరు చెప్పి లక్ష్మి ఎక్కడ ఎవరో వస్తారని ఏదో పాట పాడేదిగా, ఆ కనకాలు ఎక్కడ అనేవాళ్ళు. అలాగే ఫేమస్ అయిపోయా పాటలు కూడా మా ఊర్లో. కనుక భలే పడద్ది వాళ్ళ అన్నలాగా పాటలని అట్టా నేర్చుకునేదన్నమా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కానీ, ఇలాంటి కొంచెం కొంచెం పాటలు కానీ మీకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటా. ఓకేనమ్మా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 10-12 నిమిషాలు వచ్చేసినట్టుంది. మళ్ళీ రేపు ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఒక్కొక్కటి నెమరు వేసుకుంటున్నా. నెమరు వేసుకుని రేపు పొద్దున్న చెయ్యాలన్నప్పుడు ఈ రాత్రిపూట నెమరు వేసుకున్నట్టు పెట్టుకుంటున్నా. ఓకేనమ్మా. మళ్ళీ రేపు మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడతాం.